వారం లోపల మార్పు. నెక్స్ట్ ఇప్పుడు సాధారణంగా ఈ మీటింగ్లు ఎప్పుడో అంతకుముందు ఫిబ్రవరి, గత సంవత్సరంలో ఫిబ్రవరిలో జరిగిందంట, జరుగుతా. ఇక నుంచి ప్రతి నెలా కూర్చుంటాను నేను ఇక్కడ. నాకు ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి నేను ప్రతి నెలా మనం అందరూ కూర్చుందాం. అన్ని డిపార్ట్మెంట్లు, ఈ రోజు లేని డిపార్ట్మెంట్ని కూడా నెక్స్ట్ టైం మళ్ళీ పిలిపిస్తామా, నోట్ చేసుకోండి. ఎవరెవరు ఏమేమి చేయాలనేది చేసి నెక్స్ట్ మంత్ మనం మున్సిపల్ కౌన్సిల్లో ఎలా తీర్మానాలు చేసి 1 నెలలో పూర్తిగా అమలు చేస్తామో అలాగే ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ లో కూడా అందరూ భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు సహకరించాలి. ఏమంటే రెండోది శానిటరీ పోలీసులు అలా బేలగా మాట్లాడరాదు. పోలీసులాగా మాట్లాడాలి. మీరు పోలీసింగ్ కరెక్ట్ గా చేయండి, మేము సహకరిస్తాం. ఇది ప్రజా అవసరాల కోసం ఉపయోగించేటువంటి యాక్టివిటీ కాబట్టి దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, దానికి పూర్తిగా సహకరిస్తాం. రెండోది శానిటేషన్ సరిగా లేదు అని చెప్తున్నారు మేడం గారు. ఈ హాస్పిటల్ చుట్టూ డ్రైనేజ్ శానిటేషన్ మీద ప్రత్యేకంగా ఓ మనిషిని పెట్టి ఆ డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుద్ధం చేయడం, ఆ చుట్టూ పౌడర్ చల్లడం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలని వీలైనంత వరకు స్టెరైల్ గా ఉంచారు. ఏపీఎంఐసి వాళ్ళు రాలేకపోతే మన మున్సిపాలిటీలన్నీ చేయిస్తాం. కొంత డ్రైనేజ్ వర్క్ ఏదన్నా ఉంటే మన కౌన్సిల్ సమావేశంలో పెట్టి తీర్మానం చేసుకుందాం. ఇప్పుడు చిన్న డ్రైనేజ్ కట్టాల్సి వచ్చింది అనుకోండి, దానికి ఏపీఎంసీ సీఎం దగ్గరికి పోవాలి, ఆయన వెనక్కి రావాలి. అది అంటే చిన్న డ్రైనేజ్ పని 50,000 పని ఉంది అనుకోండి, అది సీఎం దగ్గరికి పోయి రావాలంటే అది జీవితం గడిచిపోతుంది మనకి. అట్లాంటి ఏమైనా చిన్న ఉంటే మన మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది కాబట్టి మున్సిపాలిటీలో తీర్మానాన్ని ఏమైనా పెట్టి చేయించగలమా అనే ఒకసారి ఆలోచన చేసి నాకు అప్డేట్ చేయండి. ఓకే, అలాగే So the baby is with the severe distress mental health, minor pregnancy. It needs attendance. So we cannot treat the case here. So they refer the case to GGH Karnool. They are given for some time. నాకు GGH కర్నూలుకి మనం రెఫర్ చేసామనుకోండమ్మా, మనకు వెహికల్స్ ఉన్నాయా? ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి? ఒకటే ఉందా? ఏం వెహికల్ ఇది? అంటే మారుతి వెహికలా లేకపోతే ఏం వెహికల్? కండిషన్ లో ఉంటుందా? రోజు పోతుందా? రోజు వెళ్తుందా అది కర్నూలుకి? కర్నూలు పోతుందా? ఫ్రీగా వదిలిపెట్టి రావాలన్నా డబ్బులు పే చేయాలన్నా? ఫ్రీగా వదిలిపెట్టాలి. ఒకటే ఉంది ఇప్పుడు, ఒకటి సరిపోతుందా? 108 వాళ్ళు తీసుకెళ్తారా? మామూలుగా ప్రైవేట్ అంబులెన్స్ ఎంత తీసుకుంటారు ఇక్కడ నుంచి కర్నూలు పోవడానికి? మీకు ఇవి తెలుసు కదా, ఎంత తీసుకుంటారు? 3,000 to 5,000. ఓమ్ని అయితే ఓమ్ని స్పీడ్ గా పోదు కదా, పోతాయా? 2.5 hours.
నీకు ఇప్పుడు రోడ్లు గుంతలన్నీ తగ్గినాయి కదా, స్పీడ్ పోతున్నాయి బండ్లు మరి. ఇంకా లేదు సార్. ఇంకా గోనెగాండ్ల దగ్గర కొంత తేడా. ఆ గ్యాప్ లేదు సార్, చాలా ప్రాబ్లం. ఓకే. సో కష్టమే కదా. సో అవన్నీ క్లియర్ చేసి నీట్గా పార్కింగ్ లాగా పెట్టాలి. ఏమండి? మంచి పార్కింగ్ ఫెసిలిటీ ఉన్నట్టుగా క్రియేట్ చేయాలి. వెనకాల ఉన్న ప్లేస్ వెనకాల చేసి ఎన్క్రోచ్మెంట్ అని తీసేసి శుభ్రంగా ఈ మాంసానికి సంబంధించినటువంటి చేపలకు సంబంధించిన వ్యర్థాలు ఏవైతే పడేస్తారో దానికి వాళ్ళని బాధ్యులు చేయాలి. వాళ్ళు ఈవినింగ్ వాళ్ళని క్లియర్ చేసుకుని వెళ్ళే విధంగా వాళ్ళకు భయం పెట్టాలి. దానికి ఎలా కంట్రోల్ పెట్టాలో చూసుకోండి. అంత ఈజీ కూడా కాదు. వాళ్ళు మీరు ఉన్నంతసేపు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత కంట్రోల్ కష్టం. ఎందుకంటే హాస్పిటల్ కదా, చిన్న బిడ్డలు ఉంటారు. పొరపాటున ఆలోచన చేయండి. కుక్కలు ఏమన్నా పొరపాటు వాటిల్లోకి వచ్చినాయి అనుకోండి, చిన్న బిడ్డలు ఉన్నారు కదా, కుక్క ఎక్కడన్నా పొరపాటు చిన్న బిడ్డ మీద పడింది అనుకోండి, ఇది స్టేట్ న్యూస్ అయిపోతుంది. మళ్ళీ ఆ రకమైన పరిస్థితి వస్తే మన తలెత్తుకు తిరగలేని ఊళ్ళో అర్థమైందా? కుక్కలు అసలు ఈ చుట్టుపక్కల ఉండకూడదు. చిన్న బిడ్డలు డెలివరీ అవుతున్న స్థలంలో హాస్పిటల్ సరౌండింగ్ లో కుక్కలు అనేది రాకూడదు. కుక్కలు వస్తే స్టెరిలైజేషన్ ప్రాబ్లం వస్తుంది, థ్రెట్ ఉంటుంది. మనుషులు కొరికినా, పేషెంట్లు కొరికినా, చిన్న బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళని దాడి చేస్తే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఎలా కుక్కల్ని లేకుండా మనం ఎలా చేయాలా? కుక్కలన్నీ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి ఎక్కడికి? చికెన్ చేపలు వేసి వస్తున్నాయి. వాటి పొరపాటు ఆ షాపులు లేకపోతే లోపలికి వస్తాయేమో తెలియదు మనకి. ఎలా చేయాలి? ఇది ఒకటి. అప్పుడు హాస్పిటల్ అసోసియేటెడ్ చేపల మార్కెట్ ఉండదు అని మనం డిక్లేర్ చేయాలి. అట్లా చేయాలి. ఫస్ట్ అయితే మనం మంచిగా చెప్తాం, వాళ్ళు రిక్వెస్ట్ చేద్దాం, వివరిస్తాం. మీరు ఎడ్యుకేట్ చేయాలి. అక్కడ ఉన్న షాప్స్ వాళ్ళందరినీ కూడా ఎందుకు మీ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి ఊరికి అని ఎడ్యుకేట్ చేయాలి. మీరు అక్కడ కుక్కలు రావడం వల్ల పొరపాటున హాస్పిటల్లోకి వెళ్ళి పేషెంట్ మీద పడితే, చిన్న బిడ్డల మీద పడితే ఇబ్బంది అవుతుంది, ఇది ప్రమాదము. ఇటువంటి పరిస్థితులు వస్తే ఊరికి మంచిది కాదు. ఎడ్యుకేట్ చేయాలి. ప్రజా సంఘాలలో వచ్చి వాళ్ళ మీద రక్షణ చేస్తున్నారు. నువ్వు ఎక్కడ ప్రజా సంఘాలు వాళ్ళ పేదలు కట్టుకుంటారు. ప్రజా సంఘాలన్నింటినీ కూడా విలేకరులు మేనేజ్ చేస్తారు. ఆ బాధ్యత విలేకరులు చెప్తారు. ప్రతి సోమవారం ప్రీవియస్ లో ఏది మాకు అన్యాయం చేసినారు అనేది ఈడ ఇక్కడ ఇచ్చేది మన దగ్గర కలెక్టర్ గారికి ఇస్తే సార్ బాధ్యతని మన గౌరవ విలేకరులకు అందరికీ పెడితే వాళ్ళు మనకంటే చాలా బాగా చేయగలుగుతారు. అట్లా వెళ్ళాలి. అట్లా మన పై మనం చేస్తే చెప్తున్నాం కదా, వాళ్ళు బాధ్యతలు చేస్తే కదా కదా వాళ్ళు రెస్పాన్సిబిలిటీలే కదా. కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తారు. ఏమైనా సహకరిస్తారు లేదా? సహకరించండి ప్లీజ్. మీరు అవేర్నెస్ ఇవ్వండి, చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది. మా సెన్స్